నేను అనుకున్నాను నా జీవితంలో దేవుని సేవ చేద్దాము, కానీ అప్పుడే వద్దు. ఐ వాజ్ బోర్న్ ఇన్ 2004 May 31. అప్పటి నుండి 10th క్లాస్ వరకు చాలా మంచిగా దేవుని సన్నిధిలో ఎదిగానండి. కానీ ఆ తర్వాత నా 11th స్టాండర్డ్లో నేను హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా అయితే దేవునికి దగ్గరగా ఉండేదాన్నో అంత దూరం అయిపోయింది దేవునికి. ఆ సమయంలో దేవుడు నన్ను చాలాసార్లు అనేక మంది దైవజనుల ద్వారా నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడినప్పటికీ నేను దేవుని త్రోసివేసి, అప్పుడే కాదు ప్రభువా, నేను అప్పుడే సేవ చేయను, అప్పుడే నేను ఏం చేయను, నేను మొత్తం నా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు వస్తాను అని చెప్పేదాన్ని. లోకమును దాని ఆశలు గతించిపోవును, కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. లోకంలో అన్నీ చూస్తాము, అన్నీ గతించిపోతాయి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవాతి దేవునికి మనం చేసిన సేవ ఒకటే మిగులుతుంది కదా. నేను ఇది గ్రహించి లోకం కొరకు నేను దేవుణ్ణే పక్కన పెడుతున్నానేంటి, లోకం కొరకు నేను దేవుణ్ణే వదిలేస్తున్నానేంటి అని నేను గ్రహించి ఆయన సన్నిధిలో చాలా దినాలు వేడుకున్నానండి. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను వాడు